హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిఖిత స్పెషల్ వంటలు. ఈరోజు వీడియోలో మనం ఆలు బఠానీ మసాలా కర్రీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఈ కర్రీ అయితే చపాతీ, రైస్, రోటీలోకి చాలా బాగుంటుంది. ఆలు బఠానీ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోండి. 1/2 కేజీ ఆలుగడ్డ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో 100 గ్రాముల గ్రీన్ బఠానీ కూడా వేసుకోండి. కొద్దిగా పసుపుని వేసుకొని ఆలు బఠానీని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకొని కొద్దిసేపు వేయించుకోండి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని 5 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా ఒకసారి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొద్దిసేపు నూనెలో వేయించుకోండి ఫ్రెండ్స్. అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇలా ఒక పెద్ద సైజు టమాటాని తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని టమాటా వేసుకొని టమాటాని కొద్దిసేపు నూనెలో వేయించుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఇలా పూర్తిగా ఒకసారి కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఇప్పుడు మనం ఉడికించిన ఆలు బఠానీ కూడా వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి. 1 నిమిషం పాటు ఉడికించుకోండి ఫ్రెండ్స్. మూతను పెట్టుకొని ఒకసారి చూడండి. ఇలా ఒకసారి పూర్తిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో కారం వేసుకోండి. కారం చూసి వేసుకోండి ఫ్రెండ్స్. మనం పచ్చిమిర్చి వేసుకుని కదా, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర వేసుకొని ఇలా పూర్తిగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్. 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఆలు బఠానీని ఉడికించుకోండి. 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. మధ్యలో ఒకసారి తీసి చూడి చెక్ చేసుకోండి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ మొత్తం దగ్గరికి వచ్చేసింది. ఆలు బఠానీ కూడా చాలా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అందులో మనం చివరిగా కొత్తిమీర వేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఆలు బఠానీ మసాలా కర్రీని రైస్, చపాతీ, రోటీలకు చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.